హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి 2 or 3 డేస్ కంటిన్యూస్గా వ్లాగ్ అండి. నేను 2-3 డేస్లో ఏం చేశాను ఏంటి అనేది వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్ కోసం అనమాట వడియాలు ఏమంటారు చిప్స్ అనమాట, మొక్కజొన్న చిప్స్ అంటారే అవి అనమాట. అవి వేయించి అన్నం పప్పు అన్నీ చేసి పెట్టాను అనమాట మధ్యాహ్నానికి. మార్నింగ్ పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇది వచ్చేసి గురువారం పూజ అనుకుంటాను. గురువారం రోజు ఎర్లీగా లేసేసి నేను పూజ అన్నీ చేసి టిఫిన్ అన్నీ చేసిన తర్వాత అన్ని సామాన్లు అన్నీ తోమేసుకొని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని వచ్చిన తర్వాత వంట చేసేసి ఆల్రెడీ నేను రేపటికి దోశ కోసం అనేసి బియ్యం కూడా నానబెట్టేసుకొని ఉన్నానన్నమాట. సో వీడియోస్ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు గుర్తొచ్చి సరే అయితే ఇప్పటి నుంచి ఒక 2-3 డేస్ వీడియో కానీ ఎంతో కొంచెం అయినా షూట్ చేసుకొని షేర్ చేద్దాము అనే ఉద్దేశంతో షేర్ చేశాను. అలాగే నేను ఈ పని చేసుకుంటుండగా ఎగ్స్ వచ్చాయన్నమాట. మాకు ఇంటి దగ్గరికే వస్తాడు అంకుల్. సో అంకుల్ దగ్గర ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ శుక్రవారం, శనివారం, గురువారం అయితే మేము తినమండి నాన్ వెజ్. అంటే నాన్ వెజ్ కానీ గుడ్లు కానీ ఇలాంటివి ఆ 3 రోజులు తినం. నెక్స్ట్ ఆదివారం, సోమ, మంగళ, బుధ 4 రోజులు తింటామన్నమాట. సో మా అమ్మాయి అయితే వచ్చేసింది, తను తింటుందన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ చపాతీ కాల్చుకుంటున్నాను నా కోసం. అప్పుడప్పుడు రైస్ తింటాను కొంచెం, అప్పుడప్పుడు చపాతీ ఇలా ఓపికన్నప్పుడు ఓపికలాగా చేసుకొని తింటూ ఉంటానన్నమాట. సో వెయిట్ అయితే ఏం తగ్గట్లేదండి, కాకపోతే పెరగను కూడా పెరగట్లేదు అనమాట. సో అలా నిలబడిపోయాను. ఖచ్చితంగా ఒకసారి చెయ్యాలి, నేను కూడా తగ్గాలి అన్న కాన్ఫిడెన్స్ అయితే డైట్ చేయాలి అని అనుకుంటున్నా. బట్ ట్రై చేసి మ్యాక్సిమం అంటే ఇంకా వెయిట్ పెరగట్లేదు కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు. వెయిట్ పెరుగుతూ ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా దానికి ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా లావు తగ్గాలబ్బా అన్న ఇదైతే ఏర్పడుతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, శుక్రవారం రోజైతే నేను ఇలా పూజ చేసుకున్నాను. సో మా చెట్టుకు కాసాయన్నమాట ఇవి సపోటాలు. సో సపోటాలు తెచ్చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొని ఆల్రెడీ ఇంట్లో శనగలు ఉన్నాయి, తెల్ల శనగలు అనమాట. అవి నైటే నానబెట్టుకొని ఉన్నాను. చాలా రోజులు అయిపోతుంది కదా, ఇంకా పురుగు పట్టేస్తాయన్నమాట. సో వేస్ట్ చేయకుండా ఇలా దేవుడికి నైవేద్యంగా పెట్టినట్టు ఉంటుంది, మనం చేసుకొని తిన్నట్టు ఉంటుంది కదా. సో అందుకోసం అయితే నానబెట్టేసుకొని ఉన్నాను. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ అయితే గారెలు చేశానండి. చేసిన తర్వాత పిల్లలు తినేసి వెళ్ళారు. పిల్లలు, మా ఆయన అందరూ తినేసి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి క్లిప్ అనేది తీసానమాట. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మార్నింగే శనగలు అనేవి వేసుకుని దేవుడికి అయితే నార్మల్గా పెట్టాను. నేను ఇక్కడ తినడానికి కాబట్టి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా పోపు వేసుకొని పెట్టుకున్నాను అనమాట. తినడానికి మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని, ఇది ఈవినింగ్ అండి. ఇప్పుడు సీజన్ కాదు కదా మల్లెపూలు, కొన్ని పూస్తున్నాయి అన్నమాట. సో మల్లెపూలు అయితే కొన్ని కోసుకొని వచ్చాను, ఇవైతే అల్లుకుంటున్నాను. ఈవినింగ్ మాకు చెమ్మెలీలు కూడా పూస్తాయండి, చాలా బాగుంటాయి. రోజు 2 మూరలు, 3-4 మూరలు కూడా అవుతూ ఉన్నాయన్నమాట. మనం పూలు పెట్టి అల్లుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. 2 పూలు పెడితేనేమో 4 మూరలు అవుతాయి, 4 పూలు పెట్టి అల్లుకున్నానంటే 2-3 మూరలు అవుతాయి అన్నమాట. సో చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి పూలు తెంపి అల్లడానికి. ఇక్కడ వచ్చేసి పార్సిల్ వచ్చిందనమాట. ఇంకా మా అమ్మాయి శుక్రవారం కదండి, తల స్నానం చేసి రెడీ అయి ఉందన్నమాట స్కూల్కి వెళ్ళడానికి. ఆ రోజు స్కూల్ లేదో ఏమో నాకైతే తెలీదు. సో ఇంకా పార్సిల్ వచ్చింటే నేను ఓపెన్ చేసా అని ఓపెన్ చేసింది. ఏంటో అని చెప్పేసి నాకు కూడా తెలీదు, మా ఆయన ఆర్డర్ పెట్టారని. సో కొబ్బరి నూనె డబ్బా అనమాట. మా పాప లాంగ్ హెయిర్ ఉంటుంది, మీరు ఏం ఆయిల్ వాడతారని వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరూ అడుగుతూ ఉంటారండి. ఏమీ వాడను పాపకి, చిన్నప్పటి నుంచి కోకోనట్ ఆయిల్, ఆ కోకోనట్ ఆయిలే వాడతాను. షాంపూ కూడా సన్సిల్క్ షాంపే వాడతానండి, బ్రాండెడ్స్ ఏం వాడను. సో అంతే, ఇంకా మేమందరం అదే వాడతాము. ఇక్కడైతే ఇంకా జొన్న పిండి అయిపోయిందండి, జొన్నలు బయట ఎండబెట్టున్నాను. ఇక తర్వాత ఇల్లంతా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలాంటి వాతావరణాన్ని చూస్తుంటే ఎంత కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అలాగే మర్చిపోవచ్చు అనిపిస్తూ ఉంటుందన్నమాట. బయట నుంచి వచ్చి సడన్గా బయట అంటే జెంట్స్కి కొంచెం అవి ఇవి పనులు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటప్పుడు వచ్చి చూసిన వెంటనే ఇలా పీస్ఫుల్గా హౌస్ కనబడింది అనుకోండి, చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట, నేనైతే ఇలానే ఉంటాను ప్రతిరోజు. నాకు ఇల్లు అనేది ఇలాగే కనపడుతూ ఉండాలి. కొంచెం మెస్సీగా కనపడినా ఎందుకో ఒకలాంటి చిరాకు అనేది మనకు ఆటోమేటిక్గా మైండ్లో జనరేట్ అయిపోతూ ఉంటుంది, అరిచేస్తూ ఉంటాము. నాకైతే పిచ్చగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే, ఓపిక లేనప్పుడు అనమాట. ఓపిక ఉన్నప్పుడేమో టక అన్నీ సర్దేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా నేను బెడ్ మీద నైట్ మాకు జెండు బాము అవన్నీ కంపల్సరీ నాకు ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు విపరీతంగా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట.
సో జెండు బామ్ అలాంటివన్నీ పక్కన పెట్టుకొని ఉంటాను. అవన్నీ మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను. పని అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి నేను పాలతో బీరకాయ కర్రీ చేశానన్నమాట మార్నింగ్ చపాతీలోకి. సో అది కొంచెం ఉంది. ఇంకా మధ్యాహ్నంకి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడిపోయాను. ఇక్కడ సామాన్లన్నీ తోమేశాను. అలాగే మాకు ర్యాక్స్ అయితే ఇలా స్మార్ట్ కిచెన్ అంటారే ఆ టైప్ కాదండి. సో నార్మల్ కిచెనే. ఇది పైన అంటే కవర్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అనమాట. 175 రూపీస్ ఏమో పడింది. 3 ర్యాక్స్కి వచ్చిందండి. ఈ ర్యాక్కి పైన కింద వచ్చింది, పక్కన ర్యాక్కి వచ్చేసి ఒకదానికి వచ్చింది. ఎందుకంటే క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. మామూలుగా సిమెంట్తో పోసినటివి కాబట్టి తుడిస్తే దానికి ఉన్న పెయింట్ దుమ్ము అంతా గలీజ్గా అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ వండుతున్నాను అనమాట. సో రైస్ కడిగిన బియ్యం కడిగిన వాటర్ని నేను చెట్లకు పోసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు. గుర్తు లేదంటే పక్కన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని పప్పు ఏవి కడిగినా, ఇంకా కూరగాయలు కడిగిన వాటర్ కానీ, పప్పు కడిగిన వాటర్ కానీ, బియ్యం కడిగిన వాటర్ కానీ అవన్నీ స్టోర్ చేసుకొని నా పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా చెట్లకన్నిటికీ పోసేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కడుగుతూనే నాకు వాకింగ్ లాగా అనిపించలేదు అనుకోండి, ఇంకా తిరగాలి అనిపించింది అనుకోండి, ఇంకా ఒక్కొక్కసారి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇల్లు ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదేమో, ఇంకా కొంచెం పెద్దగా చేసి ఇంకా కొంచెం పని ఉంటే బాగుండేదేమో అని ఒకసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఇంత ఇల్లు అవసరమా 2-3 మనుషులకి? చిన్నగా ఏదో ఒక 2 రూమ్లు అయితే సరిపోతుంది, ఈ పని చేసుకోలేక చిరాకు వస్తుంది అన్న చిరాకు ఒక్కొక్కసారి వస్తుంది అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే బియ్యం కడుగుతూ పోస్తూ ఇలా తిరుగుతూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అలా పెట్టేసుకొని పోస్తూ ఉంటాను. అంటే మన మైండ్ సెట్ అలా మారిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేయలేము. ఒక్కొక్కసారి ఇంకా పని అయ్యో ఇంతే ఉందా, ఇంకా కావాలి, ఇంకా కొంచెం ఉంటే బాగుండేది, ఇంకా కొంచెం ఇల్లు ఉంటే బాగుండేది, ఇంకా తుడుచుకుంటే బాగుండేది అని లేనిపోని పని పెట్టుకొని మరీ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది అనమాట నా పద్ధతి, నా పని. సో ఇక్కడైతే ఇంకా రైస్ వండేస్తున్నాను. నేనైతే రైస్కి ఫిల్టర్ వాటరే యూస్ చేస్తానండి. సో ఇక్కడైతే ఫిల్టర్ వాటర్ పట్టేసుకొని రైస్ అయితే ఇంకా మధ్యాహ్నానికి వండేస్తే వర్క్ అయితే ఏమి ఉండదు. ఇంకా ఏంటంటే ఇక్కడ నేను మొబైల్ ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. మొబైల్ ఎక్కడ పెట్టి షూట్ చేస్తే బాగుంటుంది. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది, అందుకని చెప్పేసి వీడియోస్ కూడా చేయట్లేదు. ఇంకా నేను కొంచెం ఖాళీగా ఉన్నాను అనిపించింది అనుకోండి, ఇంకా ఇలా గూళ్ళన్నీ సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఒకరోజు నా గూడు, ఒకరోజు పిల్లల గూడు, ఒకరోజు మా వారి గూడు అయితే అంత పెద్ద మెస్సీ ఉండదులేండి. సో నాది ఎక్కువ, ఎందుకంటే ఏదో ఒక చీర తీసుకుపోయి 4 చీరలు లాగేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. పిల్లలు కూడా ఎక్కువ మెస్ చేయరు. సో మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడు, మా అమ్మాయి పెద్దగా మెస్ ఏం చేయదు. నాకు నేనే మెస్ చేసుకొని నాకు నేనే సర్దుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం వంట వండేసాను కదా. ఈరోజు పూజ మా వారు చేసినట్టున్నారు మేబీ. నేనైతే స్నానానికి రెడీ అవుతున్నాను. ఇంకా నేను స్నానం చేసేసి దేవునికి దండం పెట్టేసుకొని ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. బియ్యం కడిగి పెట్టాను కదా, అవి నానుతూ ఉంటాయి. సో నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా అన్నం వండేస్తాను. అంతలోపు మా పాప కూడా వచ్చేసింది, చూసారా. ఇంకా చట్నీస్ ఊరగాయలు ఏం లేవండి. అత్తమ్మ మాకు తెచ్చుకోవారు రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు పండుమిరపకాయ చట్నీ, టమాటా చట్నీ అవన్నీ పంపించారనమాట. పండుమిరపకాయ చట్నీ ఏంటంటే జస్ట్ అలా నార్మల్ లైట్గా తొక్కేసి పంపించారు. దాన్ని మిక్సీ పట్టుకొని మీరు తినాలనుకున్నప్పుడు పోపు పెట్టుకోండి అని చెప్పిందనమాట. సో అదైతే పోపు పెట్టున్నాను. మా పాపకు గమగమ అంటుందంట ఇంట్లోకి వచ్చేటప్పటికి, మమ్మీ కొంచెం వేసి పెట్టవా, తిని తర్వాత కర్రీ వేసుకొని తింటా అనిందనమాట. సో ఇంకా బీరకాయ కర్రీ కూడా కొంచెమే ఉంది కదా అని చెప్పేసి నేను ఈ చట్నీ అయితే చేశాను. ఊరగాయ చట్నీలు అనేటివి ఉంటే ఏదో ఒక దాంట్లోకి టక్కున మనం వేసుకొని తిన, ఉప్మా చేసినా కానీ ఏదైనా దాంట్లోకి వేసుకొని తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను డైలీ కంపల్సరీగా ఇంట్లో ఒక ఊరగాయ అయితే ఏదో ఒక ఊరగాయ అయితే ఉంటుంది. 2-3 అయితే పెట్టుకోను అనమాట. సో ఇంకా తర్వాత మా పాప తినేసి వెళ్ళిపోయింది కదా. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేటప్పటికి మా పక్కింటి పాప వచ్చిందనమాట. అబ్బాబ్బాబ్బా, నేను ఆ రోజు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని ఉక్కులు వేసుకుంటూ ఉన్నానండి. వచ్చి ఏంటిది అని చెప్పేసి మొత్తం గందరగోళం చేసేసి దానిలో కింద పోయాను, ఉక్సులు ఆ డబ్బాలో వేయను, ఎత్తను, కింద పోయాను. ఇదే సరిపోయిందనమాట ఈ పాపతో. సో ఇంకా తినతో బాగా ఆడుకుంటాం అనమాట మేము ఈవినింగ్ పూట. అదే పనిగా ఫోన్ చేసుకొని మరి పిలిపించుకుంటాము. లేదు అంటే తనే వస్తుంది. అక్కడ గేటుకు చూసారా మా కవర్ షీట్ అనేది వడగండ్ల వానకి ఇరిగిపోయిందనమాట. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను. ఈ ఛానల్లో పెట్టాను, వేరే ఛానల్లో పెట్టాను తెలియదు, కానీ షార్ట్ వీడియోలో పెట్టాను. కవర్ అయితే కొంచెం వర్షాలు తగ్గిన తర్వాతనో లేదంటే కొంచెం తుప్పు లాగా పట్టిందండి. దానికి కొంచెం పెయింట్ లాగా వేసేసి ఇంకా
పెట్టాలి, అదే దాన్ని షీట్ వేయించాలి అని చెప్పేసి అలా వదిలిపెట్టేసామన్నమాట. చాలా వెంటిలేషన్గా ఉందన్నమాట, ఓపెన్గా అయిపోయినట్టు, ఏదో మొత్తం అసలు గేటే లేనట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఉంది. తొందరలోనే తెచ్చుకొని బిగించుకోవాలి, ఎందుకంటే మాకు బయట చూసే వాళ్ళకి మొత్తం హౌస్ అంతా లోపలికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అట్లా కనిపించడం నాకేం పెద్దగా నచ్చలేదు. అందులో కూడా దుమ్ము కూడా చాలా వచ్చేస్తుంది. మా వారు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కార్ పార్కింగ్ కూడా ఉండాలి, కారు వెళ్ళేటట్టు ఉండాలని చెప్పేసి పెద్ద గేట్ పెట్టేశారు. సో అందుకు కొంచెం ఇబ్బంది అయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో